హాయ్ అండి, నేను ఈరోజు బోడకాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. అవి ఈ విధంగా ఉంటాయి కదండి బోడకాకరకాయలు. ఇవి వాటర్లో కాక ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటన్న తర్వాత ఒకటి ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ ఒకటి. ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా అండి, ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుందాం. సో కాకరకాయ ముక్కలు వేసుకున్నాం కదండి, వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవి మగ్గిపోవాలి. క్యాప్ పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి. చూస్తుంది కదండి, ముక్కలు అనేది ఇలా ఆవిరికి మగ్గిపోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్లో మగ్గిపోతాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి. చూసారు కదండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా, ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా మగ్గనివ్వాలి ఆవిరికి. మనం ఇక్కడ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా 3 టైమ్స్ కలుపుకోవాలన్నమాట. మళ్ళీ క్యాప్ తీసుకొని చూద్దాం. ఒకసారి కలుపుకుందామండి. అడుగంటకుండా చూసుకోవాలి, మధ్యలో మధ్యలో క్యాప్ తీసుకుంటూ. సో ఉడికిపోయింది కదా అండి. సో ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి. ఇంకొక 2 మినిట్స్ ఉడకాలి. ఇప్పుడు క్యాప్ తీసి చూసుకుందామండి. ఇప్పుడు ముక్క మగ్గిందో లేదో చూద్దాం. సో ముక్క అనేది మగ్గిపోయిందన్నమాట. చూసారు కదండి, ముక్క మగ్గిపోయింది మనకు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మగ్గ పెట్టుకోవాలండి. ఇలా అడగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు మగ్గిపోయిందండి సాల్ట్తో. ఇందులోనే కొంచెం పంచదార వేసుకోవాలి. 1 స్పూన్ పంచదార వేసాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం మగ్గనిద్దామండి. మళ్ళీ క్యాప్ తీసి చూద్దామండి. సో కర్రీ అయితే ఉడికిపోయింది, రెడీ అయిపోయింది అనమాట. ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది కదండి, కర్రీ రెడీ అయిపోయింది అనమాట. సో దీనిలో లాస్ట్ వచ్చేసి నువ్వుల పొడి వేసుకోవాలండి. 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఒక 2 మినిట్స్లో అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది హెల్తీ ఫుడ్ అన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్. బాయ్.